హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆర్యా ఫ్రమ్ మంగళవారం బాయ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఈరోజు మనం ఐకియాకి వచ్చినాం. ఐకియా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడరు, ఎక్కడ మిస్ అవ్వద్దు. మస్తు ఫన్ అయితే చేసినాం అనమాట. మొత్తం చూపిస్తా. చిన్న వీడియోనే రప్పన్ అయిపోతుంది, కానీ మిస్ అయితే అవ్వద్దు. మీరు ఎక్కడ చూడండి మొత్తం. ఐకియాకి లోపలికి రాగానే ఇట్లా అయితే ఎస్కలేటర్లు ఉంటాయి. పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఏముండదు, అంత చూడడానికి నార్మల్ ఉంటుంది. పైకి వెళ్తే మొత్తం సినిమా అనేది అర్థమవుతుంది అనమాట. మీరు మొత్తం చూడరు వీడియో. ఇట్లా పైకి వచ్చిన తర్వాత మొత్తం డిజైన్ చేసి ఉంటుంది. మనకు సెటప్ మొత్తం దొరికిపోతుంది. ఒక ఇల్లు ఎట్లా కట్టుకోవాలో ఇక్కడ చూసి కట్టుకోవచ్చు. నన్ను అడిగితే నార్మల్గా ఇల్లు కట్టుకొని, అంటే నార్మల్గా అంటే గోడలు వేసుకొని ఈ నుంచి సెటప్ తీసుకొని పెట్టుకున్నారు అనుకో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఒక ఇల్లు అనిపిస్తుంది మొత్తం. దాంట్లో చూడరు, మీరు ఒక్కొక్క దాంట్లో చూడరు. ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకోరు అనుకో, ఇంట్లో మస్తు ఉంటుంది. ఇంకో హైలైట్ ఏందో తెలుసా, ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ ఎగ్జిట్ ఏడు నుంచి అవ్వడానికి రాదు. అన్నీ కవర్ చేసుకుంటూ పోతేనే ఎగ్జిట్ అవుతుంది. మేము మొత్తం ఒక 10 మంది అయితే వచ్చినాం అనమాట. మా టీంలో ఒకనికైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఆ ఏం గిఫ్ట్ లాస్ట్లో చూపిస్తా చూడురి. యాక్చువల్గా మేము ఒక గిఫ్ట్ కోసం వచ్చినాం, కాకపోతే ఇవన్నీ చూసినాం. ఇక ఒకటి అయితే తప్పదు కదా, ఎందుకంటే ఇప్పుడు ఐకియాలోకి ఎంటర్ అయ్యామంటే బయటకు పోవడానికి దారి ఉండదు. ఇంకా అన్నీ కవర్ చేయాలి. ఫస్ట్ నుంచి 30 20 ఉంటుంది, అక్కడి వరకు అన్నీ కవర్ చేయాలి. కాకపోతే రేట్స్ అయితే మస్తు ఘోరంగా ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి చూస్తుంటే మాత్రం పడిపోయినా నేనైతే. మా వాళ్ళు కూడా మస్తు పడిపోయారు. హైలైట్ ఉండే, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. ఫొటోస్ దిగినాం, అన్నీ చేసినాం. ఇంకొకటి హైలైట్ ఏందో తెలుసా, ఈడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. కాకపోతే మనం ఓపికతో దొరడుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఈడ ఐటమ్స్ ఇక్కడ పెట్టారు కదా, ఇవే తీసుకొని మనం ట్రాలీలో వేసుకొని తీసుకోవద్దు. దీనిపైన ఉన్న ఫోటో తీసుకొని ఇప్పుడు ఆ కొంచెం స్క్వేర్ ఫీట్ని, అంటే చిన్న ఏరియాని 1 2 3 అట్లా ఉంటాయి. అక్కడ ఎక్కడిదక్కడ కౌంటర్స్ ఉంటాయి. ఆ ఫోటో దింపుకొని పోయి అది చూపిస్తే మీరు వచ్చేసరికి కింద ఉంటుంది. అక్కడ పోయి బిల్ చూపించి తీసుకొని వచ్చేసేవచ్చు. లేదంటే మీకు ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఆన్లైన్ చేసుకుంటే బెటర్. ఒకవేళ మీరు కార్లో వస్తే తీసుకొని పోవడం బెటర్. ఓకేనా. వీళ్ళ యాప్ కూడా ఉంది కదా, యాప్ కూడా చూసుకోండి. దాని త్రూ కూడా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తా. ఫుల్ వ్లాగ్ స్టార్ట్ అవుతున్నాయి. రచ్చలేపుదాం.